ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో పథకం అమలు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఇంకో పథకం అమలు చేస్తోంది. రెండు పథకాలు దాదాపుగా సేమ్, కాకపోతే లబ్ధిదారుల లెక్కల్లోనే చిక్కొచ్చి పడింది. లెక్కల్లో తేడాలు ఉన్నాయంటూ వైసీపీ ఆరోపణలు చేస్తుండగా అవే లెక్కలు చూపించి కౌంటర్ ఇస్తోంది కూటమి సర్కార్. తల్లికి వందనం లెక్కల్లో తేడాలున్నాయా? టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ రచ్చ ఎందుకు జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత 2 ఎన్నికల్లో సంక్షేమ పథకాలు చాలా కీలక పాత్ర పోషించాయి. అభివృద్ధి కన్నా సంక్షేమం ప్రధాన పాత్ర పోషిస్తోంది. నవరత్నాలంటూ వైసీపీ, సూపర్ 6 అని కూటమి. పేరు ఏదైనా ప్రజలకు సంక్షేమం అందివ్వాలనే ఉద్దేశంతో పథకాలు అమలు చేస్తున్నాయి. గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఇంటికి ఒకరికి చొప్పున తల్లికి 15,000 రూపాయలు అందించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో నిధులు జమ చేస్తోంది. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం 2,000 రూపాయలు కట్ చేశారు. అప్పట్లో 2,000 కట్ చేసినందుకు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది టీడీపీ. ఇప్పుడు ఆ పని వైసీపీ చేస్తోంది. రాష్ట్రంలో 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 10,000 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం 42,61,000 మందికి అమ్మఒడి అమలు చేస్తే కూటమి ప్రభుత్వం 24,65,000 మందికి అదనంగా తల్లికి వందనం ఇస్తోందని చంద్రబాబు చెప్పారు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. అయితే 30 లక్షల మందికి తల్లికి వందనం అందడం లేదని, వారందరికీ ఎగనామం పెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. అలాగే 1,00,000 ఆంక్షలతో ఇంకా తగ్గించే కుట్ర చేస్తున్నారని మండిపడుతోంది. ఇంట్లో ఎవరికైనా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం వర్తిస్తే ఆ ఇంట్లోని పిల్లలకు తల్లికి వందనం వర్తించదని ప్రభుత్వం చెబుతోందంటున్నారు వైసీపీ నేతలు. అదేవిధంగా కుటుంబంలో బియ్యం కార్డు లేకపోయినా నెలవారీ ఆదాయం 10,000 రూపాయలు మించినా కూడా అమలు చేయబోమని ప్రభుత్వం 1,00,000 కండిషన్లు పెట్టిందని వైసీపీ విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 87,41,000 మంది పిల్లలు ఉన్నారని, అందరికీ తల్లికి వందనం ఇస్తే అది కూడా 15,000 చొప్పున ఇస్తే 13,000 కోట్లు అవసరమని వైసీపీ అంచనా. కోత విధించి కేవలం 67 లక్షల మంది వరకే రికార్డ్స్ లో చూపించి తల్లికి వందనం అమలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పి ఈ రకంగా కోతలు చూపించడం సరైన పద్ధతి కాదంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇస్తోంది కూటమి. గత వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒకరికే తల్లికి వందనం అమలు చేస్తే తాము ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తున్నట్లు చెబుతున్నారు టీడీపీ నేతలు. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. Friends, I am Kavis. I have 3 year regular class of student of శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రాములతో పోటీ పడేవారే లేరు, లేనే లేరు.